డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ సుబ్రహ్మణ్యం. ఈ క్లాస్లో మనం 10th క్లాస్ సంబంధించి సెట్స్ అనే చాప్టర్లో ఫైనైట్ సెట్స్ అండ్ ఇన్ఫైనైట్ సెట్స్ అంటే ఏంటో నేర్చుకుందాం. ఓకే, సో దీనికంటే ముందు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ తీసుకోండి. దట్ ఏ ఈక్వల్స్ టు సెట్ ABCD. ఓకే, నెక్స్ట్ B ఈక్వల్స్ టు సమ్ PQRST. Next C equals to the set of all even numbers. Set of all even numbers. తీసేయాలి, అప్పుడు బ్రాకెట్ తీసేయాలి. సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ నెంబర్స్. D equals to set X such that X is multiple of 3. Multiple of 3. ఓకే, చూడండి, ఫస్ట్ రెండు కూడా మనకి రోస్టర్ ఫామ్లో ఉన్నాయి కదా. థర్డ్ చూడండి, మామూలు సెట్ అంటే ఏంటో చెప్పామంతే. ఫోర్త్ వన్ ఏమో సెట్ బిల్డర్ ఫామ్లో ఉన్నాయి. సో అన్నీ మనం రోస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేద్దాం. రోస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేసింది ఇక్కడ రోస్టర్ ఫామ్లోనే ఉంది, ఇది కూడా రోస్టర్ ఫామ్లోనే ఉంది. దీన్ని చూడండి, ఇప్పుడు ఇది ఏమవుతుంది చెప్పండి. సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ నెంబర్స్ అంటే ఎలా వస్తుంది? సెట్ ఈవెన్ నేచురల్ నెంబర్స్ అని రాదు, ఈవెన్ నేచురల్ నెంబర్స్ అంటే ఎక్కడి నుంచి వస్తాయి మనకి? 2, 4, 6, 8 సో ఆన్. నెక్స్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 3 తీసుకోండి. మల్టిపుల్స్ ఆఫ్ పాజిటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 3 తీసుకుందాం. పాజిటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 3 లేకపోతే నేచురల్ మల్టిపుల్ ఆఫ్ 3 అని కూడా అనొచ్చు మనం. తీసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది? 3, 6, 9, 12 సో ఆన్. ఇప్పుడు చూడండి, ఏ అనే సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి? 4. బి అనే సెట్లో ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి? 4. మరి సి అనే సెట్లో అన్డిఫైన్డ్, అంటే అన్డిఫైన్డ్ కాదు, ఇన్ఫైనైట్ ఉన్నాయి. ఇక్కడ కూడా, ఇక్కడ ఫోర్త్ సెట్లో కూడా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఏ సెట్లో అయితే ఫైనైట్ నెంబర్ ఆఫ్, దీని ఏమంటే ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటాము. ఈ రెండు ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ సెట్స్ అంటాం అన్నమాట. ఈ రెండు కూడా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండే సెట్స్ అంటాం. ఓకే, సో ఏ సెట్ కంటైన్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ నోన్ యాజ్ ఫైనైట్ సెట్. నెక్స్ట్ ఏ సెట్ విచ్ ఈజ్ నాట్ ఫైనైట్ ఈజ్ కాల్డ్ ఇన్ఫైనైట్ సెట్. సో ఇందులో ఫైనైట్ సెట్స్ ఏంటి? A, B. ఓకే, సో ఇయర్ A, B ఆర్ ఫైనైట్ సెట్స్ అండ్ C, D ఆర్ విచ్ సెట్స్? ఇన్ఫైనైట్ సెట్స్. అర్థమైందా? సో ఇప్పుడు నేను మీకు డెఫినేషన్ రాస్తాను. సో డెఫినేషన్ చూడండి. ఏ సెట్ విచ్ కంటైన్స్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ ఏ ఫైనైట్ సెట్. ఓకే, నెక్స్ట్ ఏ సెట్ విచ్ ఈజ్ నాట్ ఫైనైట్ ఈజ్ కాల్డ్ ఇన్ఫైనైట్ సెట్. లేకపోతే ఇక్కడ కూడా ఇలా రాయొచ్చు, ఏ సెట్ విచ్ కంటైన్స్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ ఇన్ఫైనైట్ సెట్, అలా కూడా అనుకోవచ్చు. సో ఇలా 4 ఎగ్జాంపుల్స్ కానీ తీసుకుంటే ఏమవుతుంది? A, Bలో ఏమవుతున్నాయి మనకి? ఫైనైట్ సెట్స్. C, Dలు అనేవి ఇన్ఫైనైట్ సెట్స్ అవుతున్నాయి. ఓకేనా? ఇప్పుడు దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఫైనైట్ సెట్స్ మీద, ఇన్ఫైనైట్ సెట్స్ మీద ఒక ఎగ్జాంపుల్ సమ్ చూడండి. స్టేట్ విచ్ ఆర్ ది ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్. ఇక్కడ 5 సెట్స్ ఇచ్చాడు చూడండి. ఇవన్నీ కూడా సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చాడు. సో మన సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చినప్పుడు దాన్ని రోస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేసి ఆ సెట్లోని ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే ఫైనైట్ సెట్ అని, ఒకవేళ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కాకుండా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే దాన్ని ఇన్ఫైనైట్ సెట్ అని చెప్తాం. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇందులో ఏమి ఇచ్చాడు? సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు n అండ్ x-1 ఇంటూ x-2 ఈక్వల్స్ టు 0 కదా. అంటే ఇది ఏమవుతుంది చూడండి, ఇది దిస్ ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ ఆల్ అంటే x-1 ఇంటూ x-2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే అది సెట్ రాసేస్తాను. ఎలా వస్తుందంటే చూడండి, x-1 ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వచ్చు, x-2 ఈజ్ ఈక్వల్ టు 0. x-1 0 అయితే ఏమవుతుంది? x ఈజ్ ఈక్వల్స్ 1. x-2 0 అయితే x ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇది ఎంత వస్తుంది? 1, 2. సో ఫర్ x-1 ఇంటూ x-2 ఈక్వల్స్ టు 0 implies x-1 ఈక్వల్స్ టు 0, x-2 ఈక్వల్స్ టు 0. దిస్ ఇంప్లైస్ x ఈక్వల్స్ టు 1, 2. ఓకేనా? సో ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి? ఓన్లీ 2 ఎలిమెంట్స్. దేర్ ఫోర్ దిస్ ఈజ్ ఏ ఫైనైట్ సెట్. ఓకే, సెకండ్ చూడండి, సెట్ ఆఫ్ ఆల్
x such that x belonging to n and x square equals to 4. సో దీని సంగతి చూద్దాం. ఫర్ x స్క్వేర్ ఈక్వల్స్ టు 4 ఇంప్లైస్ స్క్వేర్ అవతలకి వెళ్తే రూట్ అవుతుంది, దాంతో ప్లస్ ఆర్ మైనస్ కూడా వస్తుంది, ప్లస్ ఆర్ మైనస్ రూట్ 4. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 4 అంటే 2. సో ప్లస్ 2 ఒకటి మైనస్ 2 ఒకటి అంటే ఈ సెట్ ఏమవుతుంది 2 ఒకటి మైనస్ 2 ఒకటి. కానీ ఎక్స్ అనేది ఏమన్నాడు నేచురల్ నెంబర్ అన్నాడు అంటే ఏమవుతుంది దిస్ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఓన్లీ సిన్స్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్. సో ఇక్కడ ఎలా రాస్తాం సింగిల్టన్ 2. ఓకే, అంటే ఇందులో ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మనకి ఒకటే కదా ఉంది. దేర్ఫోర్ దిస్ ఈజ్ ఏ ఫైనైట్ సెట్. ఏ ఫైనైట్ సెట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ థర్డ్ చూడండి. సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగింగ్ టు ఎన్ అండ్ 2x minus 2 ఈక్వల్స్ టు 0. ఇది ఎంత వస్తుందో ముందు సాల్వ్ చేసేద్దాం. 2x minus 2 ఈక్వల్స్ టు 0 ఇంప్లైస్ 2x ఈక్వల్స్ టు 2. దిస్ ఇంప్లైస్ x ఈక్వల్స్ టు 2 మల్టిప్లై చేస్తుంది కదా, రైట్ సైడ్ అయితే డివైడ్ చేస్తుంది అంటే 2/2. 2/2 అంటే 1. సో x వాల్యూ ఎంత వచ్చింది 1 వచ్చింది అంటే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు అగైన్ సింగిల్టన్ 1, సింగిల్టన్ సెట్. దేర్ఫోర్ దిస్ ఈజ్ ఆల్సో ఏ ఫైనైట్ సెట్. ఎందువల్ల ఇట్ కంటైన్స్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగింగ్ టు ఎన్ అండ్ ఎక్స్ ఈజ్ ఆడ్. ఆడ్ నెంబర్స్ ఏంటి నేచురల్ ఆడ్ నెంబర్స్ అంటే ఏమవుతాయి 1, 3, 5, 7 ఇలా వస్తూనే ఉంటాయి. సో ఇందులో ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయా, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ యాన్ ఇన్ఫైనైట్ సెట్. యాన్ ఇన్ఫైనైట్ సెట్. నెక్స్ట్ ఇది ఫిఫ్త్ క్వశ్చన్, ఆర్డర్ మారిపోయింది. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగింగ్ టు ఎన్ అండ్ ఎక్స్ ఈజ్ ప్రైమ్. సో ప్రైమ్ నెంబర్స్ ఏంటి చెప్పండి, నేచురల్ అండ్ ప్రైమ్ నెంబర్స్. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి 2తో. 2, 3, 5, 7, 11 సో ఆన్. ఇది కూడా ఇన్ఫైనైట్ సెట్టే. మనకి నెంబర్ థియరీలో ఎంఎస్సీలో వస్తుంది మీకు ద సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఈజ్ అండ్ ఇన్ఫైనైట్ సెట్ అని చెప్పేసి వస్తుంది మనకి. సో ఇది ఎండ్ అవ్వదు అనమాట, అలా వస్తూనే ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్సో అండ్ ఇన్ఫైనైట్ సెట్. ఓకే, ఇప్పుడు దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏని సెట్ తీసుకోండి. లెట్ ఏ ఈక్వల్స్ టు సమ్ 1, 2, 3 అండ్ బి ఈక్వల్స్ టు AEIOU. ఇప్పుడు రెండు కూడా ఏ సెట్స్ ఫైనైట్ సెట్సే కదా, ఇందులో ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇందులో కూడా ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఏ ఎలిమెంట్స్ ఎన్ని ఇక్కడ 3 కదా. సో ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఈజ్ 3. ఏమంటాము therefore the number of elements in A is 3. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ అని రాసే బదులు ఎన్ ఆఫ్ ఏ అని రాస్తాం అనమాట. ఎన్ ఆఫ్ ఏ ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఎలిమెంట్స్ 3 ఉన్నాయి. సో దీన్నే కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ అంటాం. ఏమంటారు కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ. అలాగే చెప్పండి రెండోది ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి. సో బీలో ఎలిమెంట్స్ అంటాం కాబట్టి ఎన్ ఫర్ నెంబర్ ఆఫ్ అని అర్థం. సో ఎన్ ఆఫ్ బి ఈక్వల్స్ టు ఎన్ని ఎలిమెంట్స్ ఇక్కడ మనకి 5 ఉన్నాయి కాబట్టి దీన్ని 5 అంటాం. ఓకేనా. సో ఇక్కడ దీన్ని ఎన్ ఆఫ్ ఏ దీన్ని ఏమంటాం కార్డినల్ నెంబర్ అంటాం. సో ఇక్కడ డెఫినేషన్ ఏంటంటే కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ సెట్. నెంబర్ ఆఫ్ ఏ సెట్ డెఫినేషన్ ఏంటిది ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ in a set is called cardinal number of A. Okay, and it is denoted by n of A.
ఓకే, మరి అలాగే ఇది ఎగ్జాంపుల్ కింద రాసుకుంటాము. నెక్స్ట్ లెట్ అది ఎంటీ సెట్ తీసుకున్నాం అనుకోండి. ఎంటీ సెట్ లెట్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఎంటీ సెట్ ఇలా తీసుకున్నాం అనుకోండి. ఇందులో ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఇందులో ఎన్ని ఉన్నాయి? దెన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సి అంటే ఎన్ ఆఫ్ సి ఈక్వల్ టు ఏమవుతుంది? ఎలిమెంట్స్ లేవు కదా, అందులో ఏమవుతుంది? 0 అవుతుంది. ఇక్కడేమైంది? 3, ఇక్కడేమో 5, ఇక్కడేమో 0. ఇవన్నీ చూడండి 0, 3, 5, 4 అలా ఉంటే దాన్ని హోల్ నెంబరే కదా అంటాం. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది హోల్ నెంబర్ కానీ అయితే దాన్ని ఫైనైట్ సెట్ అంటాం. ఎలాంటి హోల్ నెంబరు? ఫైనైట్ హోల్ నెంబర్ అవ్వాలి. ఓకేనా? సో నోట్ పాయింట్ కింద రాస్తాం ఏంటంటే ఇఫ్ ద కార్డినల్ నెంబర్ ఆఫ్, దీన్నే ఎన్ ఆఫ్ ఏనే కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ అంటాం కదా. సో కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ సెట్, కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ సెట్ ఈజ్ హోల్ నెంబర్ which is finite is called, is finite value is called finite value, then the set is called finite set. ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఏమవుతున్నాయి? ఇయర్ ABCR ఫైనైట్ సెట్స్ అనమాట. ఓకేనా? దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు ఎక్సర్సైజ్ 2.4కి వెళ్దాము. చూడండి. షో దట్ విచ్ ఆర్ ది ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఎంటీ అండ్ విచ్ ఆర్ నాట్. కొన్ని సెట్స్ ఇచ్చాడు, అవి ఎంటీ ఏమవుతున్నాయి, ఎంటీ ఏది కాదని చెప్పేసి అడుగుతున్నాడు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద సెట్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ ఏ పాయింట్, ఒక పాయింట్ గుండా పోయే లైన్స్. చూడండి, ఏదైనా ఒక పాయింట్ తీసుకున్నాం అనుకోండి, పాయింట్ గుండా పోయే లైన్స్ ఎన్ని వస్తాయి చెప్పండి? ఏనే పాయింట్ ఇస్తే ఎన్ని వస్తాయి మనకి? ఇలా బోర్డు వస్తాయి కదా. అప్పుడు ఇందువల్ల ఇది ఎంటీ సెట్ అవుతుందా? ఎంటీ సెట్ అంటే అర్థం ఏంటి? లేవు అని అర్థం. కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? బోర్డు ఉన్నాయి కదా. సో దిస్ ఈజ్ నాట్ ఏ ఎంటీ సెట్. సో ఇది సరిపేస్తున్నాను నేను. ఇట్ ఈస్ సొల్యూషన్. ఇట్ ఈస్ నాట్ ఏ ఎంటీ సెట్, నాట్ an empty, since as there are infinitely many lines passing through a point. మనం ఇది 9th క్లాస్లో ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీలో నేర్చుకుంటాం. యూక్లిడ్స్ పాస్టులేట్స్ అని చెప్పేసి, అది అందులో ఫస్ట్ పాస్టులేట్ అనమాట. దేర్ ఆర్ ఇన్ఫినిట్లీ మెనీ లైన్స్ పాసింగ్ త్రూ ఏ సింగిల్ పాయింట్ అని చెప్పేసి. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. సో ఇట్ ఈజ్ నాట్ ఎంటీ అని. నెక్స్ట్, ద సెట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ డివిజిబుల్ బై 2. సెట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ డివిజిబుల్ బై 2 ఏమైనా ఉంటాయా? ఉండవు కదా. డివిజిబుల్ బై 2 అయిందంటే అది ఆడ్ నెంబర్ ఎందుకు అవుతుంది? ఈవెన్ నెంబర్ కదా అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఏ సెట్ అవుతుంది? ఎంటీ సెట్ అవుతుంది. అలాంటిది ఉండదు. సో దిస్ ఈజ్ ఎంటీ సెట్. వై ఎందువల్ల? దేర్ ఆర్ నో ఆడ్ నెంబర్స్ డివిజిబుల్ బై 2. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏమిచ్చాడంటే x such that x is a natural number, నెక్స్ట్ x less than 5 and x greater than 7. ఇలాంటి ఎలిమెంట్స్ ఏమైనా ఉంటాయా? అలాంటివి ఉంటాయా? 5 కంటే చిన్నవి కానీ 7 కంటే పెద్దవి కానీ ఏమైనా ఉంటాయా? ఉండవు కదా. సో మీ అందరూ 10th క్లాస్ స్టూడెంట్స్. ఓకే, అంటే నాకంటే మీరు అందరూ చిన్నవాళ్ళు. సో ఒక స్టూడెంట్ వెతకండి, ఒక వ్యక్తిని. మీకంటే చిన్నవి, నాకంటే పెద్దయిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? అలా ఉంటారు కదా. జాగ్రత్తగా ఆలోచించండి. చిన్నోళ్ళ కంటే చిన్న, పెద్దోళ్ళ కంటే పెద్దయిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరు కదా. ఓకే, సో అందువల్ల ఎలాంటి ఎలిమెంట్స్ ఏమి ఉండవు మనకి. 5 కంటే చిన్నవి, 7 కంటే పెద్దవైన ఎలిమెంట్స్ ఏమి ఉండవు. సో దేర్ ఫర్ దిస్ ఈజ్ ఆల్సో ఎంటీ సెట్. ఓకే, సొల్యూషన్ ఎంటీ సెట్. బికాస్
యాజ్ అని రాద్దాము. యాజ్ there are no natural numbers exists such that x less than 5 and x greater than 7. Okay, this is empty set. This is also empty set. Next, fourth one చూడండి. Fourth one ఏంటంటే x such that x is a common point to any two parallel lines. ఏమైనా ఉంటాయా? సో ప్యారల్ లైన్స్ కామన్ పాయింట్స్ ఏమైనా ఉంటాయి? ప్యారల్ లైన్స్ అంటే ఎలా ఉండాలి? ఇలా కదా ఉంటాయి. అంటే కామన్ పాయింట్ అంటే ఏంటి? ఇంటర్సెక్టింగ్ పాయింట్ అని అంటాం. ఇలా లేకపోతేనే కదా దాని ప్యారల్ లైన్స్ అంటాం. దేర్ ఫోర్ ఈర్ ఆల్సో దెర్ ఆర్ నో పాయింట్స్ అంటే ఏమవుతుంది? దిస్ ఈజ్ ఆల్సో ఎంప్టీ సెట్ యాజ్ parallel lines do not intersect. ఓకేనా? ఇది ఫోర్త్ క్వశ్చన్. దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ చూడండి, సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్స్ ఏంటంటే తెలుసు మనకి, 2, 3, 5, 7 తెలుసు కదా. మరి ఇందులో ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఉంది కదా 2. సో ఇది ఎంప్టీ సెట్ అవుతుందా? సో నాట్ an empty set because as 2 is a even prime number. ఓకే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్? ఎగ్జాంపుల్ చేసాం కదా అలాగనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్ are finite or infinite. First question. The set of months in a year. ఇది ఫైనైట్ సెట్ ఇన్ఫినిట్ సెట్ అవుతుంది చెప్పండి. సెట్ ఆఫ్ మంత్స్ అంటే ఏంటి? ఇయర్లో మంత్స్ ఏంటి? జనవరి టు డిసెంబర్ కదా. అంటే ఏంటి? దిస్ ఈజ్ ఈక్వల్స్ టు జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్. సో దీన్ని మనం ఏదైనా ఏ అనుకుంటే సో దెన్ నెంబర్ ఆఫ్ ఏ, అది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ. ఎన్ ఆఫ్ ఏ ఎంత వస్తుంది మనకి? మంత్స్ ఎన్ని మనకి? 12 కదా. సో 12 ఫైనైట్ హోల్ నెంబర్ అయినా? దిస్ ఈజ్ ఫైనైట్ హోల్ నెంబర్. దేర్ ఫోర్ వాట్ ఈజ్ ఏ? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది ఫైనైట్ హోల్ నెంబర్ కానీ అయితే దాన్ని ఏమంటున్నాం మనం? ఫైనైట్ సెట్ అంటున్నాం కదా. దేర్ ఫోర్ ఏ ఈజ్, ఏ అంటే ఏంటి? దేర్ ఫోర్ ద సెట్ ఆఫ్ మంత్స్ in a year is which set? Is finite set. Next, second one. 1, 2, 3 so on 9900. క్లోజ్ అయిపోయింది కదా 100 తోటి. సో మొత్తం ఎన్ని ఉన్నట్టు నెంబర్స్ ఇక్కడ? 100 ఉన్నట్టు. ఓకే. సో ఇయర్ this is finite. Solution: it is finite as number of elements is 100, which is finite. Okay. Next, third one. The set of primes smaller than 99. The set of primes smaller than 99. Okay. So then A అనుకుంటే then A equals to
ప్రైమ్స్ అని చెప్పండి. 2 3 5 7 11 13 17 19 23 29 31 37 41 43 47 53 నెక్స్ట్ 59 61 67 71 73 79 83 89 97. ఓకే, ఇవన్నీ ఒకసారి కౌంట్ చేద్దామా? చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25. So the number of primes less than 100 is 25. Very very important bit మీకు. Okay, so this is finite set. Okay, so here then n of a equals to how much? 25, which is finite. Therefore a is which set? A is finite set. ఓకే, దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ ఫైనైట్ ఆర్ ఇన్ఫినిట్. మళ్ళీ సేమ్ సెకండ్ సమ్ లాగే. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద సెట్ ఆఫ్ లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో లెటర్స్ ఎన్ని ఉన్నాయి? ఏబిసిడి అప్ టు జెడ్ ఎన్ని ఉంటాయి? 26 కదా. మరి ఫైనైటా ఇన్ఫైనైటా? సో ఫైనైట్. దిస్ ఈజ్ ఫైనైట్. యాజ్ సిన్స్ there are 26 English alphabets. నెక్స్ట్ సెట్ ఆఫ్ లైన్స్ విచ్ ఆర్ ప్యారలల్ టు x-axis ప్యారలల్గా మనం ఎన్ని లైన్స్ గీయొచ్చు? మనం ఏదైనా ఇప్పుడు కోఆర్డినేట్ జామెట్రీ మనకు అయిపోయింది కదా. చూడండి, ఇది x-axis, దీని ప్యారలల్ ఎన్ని లైన్స్ గీయొచ్చు మనం? బోల్డ్ వస్తాయి కదా ఇలాగా. సో ఇది ఏమవుతుంది? ది సెట్ ఈస్ ఇన్ఫైనైట్ సెట్. సో ఎక్స్ప్రెషన్ అలా రాసుకోండి. దేర్ ఆర్ ఇన్ఫినిట్లీ మెనీ లైన్స్ ప్యారలల్ టు x-axis. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ద సెట్ ఆఫ్ నెంబర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 5 యొక్క మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయి మనకి? ఏంటి చెప్పండి? 5 10 15 20 సో ఆన్. ఇదేమవుతుంది? ఈజ్ ఇన్ఫినిట్ సెట్. ఓకే, నెక్స్ట్ ద సెట్ ఆఫ్ సర్కిల్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్ ఉండబోయే సర్కిల్స్ ఇవి కూడా ఎన్ని ఉంటాయి? సరిపేస్తున్నాం చూడండి. అది తీసుకున్నాము. దిస్ ఈజ్ ఆరిజిన్. దీని ఆరిజిన్ ఉండబోయే సర్కిల్స్ ఎన్ని గీకలు చెప్పండి? ఇలా వస్తూనే ఉంటాయి కదా. ఇవన్నీ ఎలా ఉన్నాయి? దీస్ ఆర్ ఆల్ సర్కిల్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్. ఇలా వస్తాయి, మళ్ళీ గోల్ సర్కిల్స్ వస్తాయి మనకి. ఓకే, సో ఇక్కడ కూడా ఏమవుతుంది? ఇన్ఫైనైట్. దీనికి ఎలా రాస్తారు? దేర్ ఆర్ ఇన్ఫినిట్లీ మెనీ సర్కిల్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అని చెప్పేసి రాస్తారు. ఓకేనా? దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఈ సమ్ చూడండి. ఎగ్జాంపుల్ సమ్. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 అండ్ బి ఈజ్ ఈక్వల్ 2 4 6 8 ఫైండ్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. వాట్ ఈజ్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అనుకున్నాం కదా. కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఏ యూనియన్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? ఓకేనా, చూద్దాం. సో గివెన్ ఏ ఈక్వల్స్ టు 1 2 3 4 5 and b equals to 2 4 6 8. Therefore n of a ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 5 ఉన్నాయి. మరి b ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అంటే n of a is equals to 5 and n of b equals to 4. మరి a b ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి మనకి? 5 + 4 5 + 4 అంటే ఏంటి మనకి? 9 వస్తాయా? చెక్ చేద్దాం. ముందు n of a union b ఫైండ్ అవుట్ చేద్దాం. వాట్ ఈజ్ a union b? 1 2 3 4 5 యూనియన్ 2 4 6 8. రాయండి, ఏమవుతున్నాయి మొత్తం కలిపి రాయండి. 1 ఉంది, నెక్స్ట్ 2 3 4 5 6 8. యూనియన్ బి ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి మనకి? ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. Therefore n of a union b equals to 7. అంటే దీన్ని బట్టి ఏంటంటే n of a union b అనేది n of a n of b యొక్క సమ్ అవ్వట్లేదు. ఓకేనా? సో నోట్ ఏం రాస్తామంటే therefore n of a union b
ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి. నోట్ 1. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నోట్ 2 ఏంటంటే మరి ఎప్పుడు అవుతుంది, ఇక్కడ తేడా ఎందుకు వస్తుంది చెప్పండి. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు మామూలు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి అంటే 9 వచ్చింది, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే 7 వచ్చింది. మరి 2 నెంబర్స్ తేడా వస్తున్నాయి. ఎందువల్ల తేడా వస్తున్నాయి? ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 7 ఉంది కదా. ఇక్కడ 9, ఇక్కడ 7 అంటే 2 తేడా వస్తుంది. ఎందువల్ల తేడా వస్తుందంటే రెండిట్లో కామన్గా 2 నెంబర్స్ ఉన్నాయి చూసారు. ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 4, 4. సో కామన్గా ఎన్నైతే ఉన్నాయో అవి తీసేయాలి. అంటే 2 సార్లు కౌంట్ చేసేస్తున్నాం. ఇక్కడ 2 4 కౌంట్ చేసేస్తున్నాం, ఇక్కడ కూడా 2 4 కౌంట్ చేస్తున్నాం. అంటే ఏంటి అర్థం ఏంటి, ఇక్కడ ఒకసారే కౌంట్ చేయాలి. అంటే కామన్గా ఉన్నది మాత్రం ఒకసారే కౌంట్ చేయాలి. అంటే ఇప్పుడు ఏం తీసేయాలి, ఎక్స్ట్రా ఎన్ని వచ్చాయి, 2 వచ్చాయి కదా. అంటే అవి 2 తీసేయాలన్నమాట. అంటే ఏ ఇన్స్ట్రక్షన్ బిలో ఉన్నవి తీసేయాలని అర్థం. కామన్గా వచ్చినవంటే అర్థం ఏంటి, ఏ ఇన్స్ట్రక్షన్ బిలో ఉన్నవని అర్థం. సో అప్పుడు ఏమవుతుందంటే దేర్ఫోర్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే, సో దీన్ని ఎలా రాస్తాము, 5 + 4 - 2 అని రాయొచ్చు కదా ఇప్పుడు 7ని. ఇవి ఏలో ఎలిమెంట్స్, ఇవి బిలో ఎలిమెంట్స్, ఇవి ఏ ఇన్స్ట్రక్షన్ బిలో ఉన్న ఎలిమెంట్స్. ఓకే, దేర్ఫోర్ ఇది ఏమవుతుందంటే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఓకే, ఒకవేళ ఇక్కడ 2 4 లేవనుకోండి, 2 4 లేవనుకోండి. సో ఎగ్జాంపుల్ ఇంకోటి రాద్దాం. ఎగ్జాంపుల్ 2, లెట్ ఏ ఈక్వల్స్ టు 1 2 3, బి ఈక్వల్స్ టు సమ్ 4 5. ఇప్పుడు ఏ యూనియన్ బిలో ఎన్ని వస్తాయి ఎలిమెంట్స్, ఏలో ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, బిలో ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఏ యూనియన్ బిలో ఎన్ని వస్తాయి, కామన్గా ఏమి లేవు కదా. సో కామన్గా లేనప్పుడు 2 కూడా యాడ్ చేసేయచ్చు. అంటే చూడండి, సో దెన్ ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 3, ఎన్ ఆఫ్ బి ఈక్వల్స్ టు ఎంత వస్తుంది 2, అండ్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి రెండిట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఇక్కడ 1 2 3, ఇక్కడ 4 5. కామన్గా ఏమి లేవు కాబట్టి ఇంటర్సెక్షన్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నట్టు, 0 ఉన్నట్టు. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఇక్కడ 0 అయిపోతుంది. సో ఇది 0 అయిపోతే ఏమవుతుంది చూడండి. దేర్ఫోర్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి. ఎప్పుడు ఇది ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే, ఏ ఇంటర్సెక్షన్ బి 0 అవడం అంటే అర్థం ఏంటి, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 0 అవడం అంటే అర్థం ఏంటి, డిస్జాయింట్ అవ్వడం. అంటే కామన్ ఎలిమెంట్స్ లేవంటే అర్థం ఏంటి, ఇలా ఉంటుంది కదా, డిస్జాయింట్ అంటాం మనం. ఓకే, దేర్ఫోర్ ఇఫ్ ఏ కామా బి ఆర్ డిస్జాయింట్ అనమాట, ఆర్ డిస్జాయింట్. ఓకేనమ్మా, అదే. సో దీంతో మనకి ఈ సెట్స్ అనే చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో స్టూడెంట్స్, ఈ క్లాస్ మీకు నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఈ ఛానల్ని మరింత మంది చేరేటట్టు మీరు మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.